యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని బీలియా నాయక్ తండా, మాదాపురం, రుస్తాపురం, రాంపురం, తిరుమలపురం గ్రామాల్లో మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడే విధంగా మహిళా సంఘం భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు మహిళా సంఘాలు కీలకమని, వారి కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మండలంలోని బీలియా నాయక్ తండా, మాదాపురం, రుస్తాపురం, రాంపురం, తిరుమలాపురం గ్రామాలలో మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడే విధంగా మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. మహిళా ఆర్థికంగా, సామాజిక సాధికారతకు మహిళా సంఘాలు కీలకమని, వారు కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ముల్కలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ యాట పొట్టేలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బి లైలయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళల సాధికారత, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. మహిళా సంఘాల భవనాలు నిర్మాణం పూర్తయిన తర్వాత సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరే మీకు ఆట వస్తువులు
మూడు నెలల మా సంఘబంధం అయ్యింది, మా బిల్డింగ్ కట్టుకున్నాం. ఓకేనా. ఈరోజు ఆలయ నియోజకంలోని తుర్కపల్లి మండలంలో వివిధ గ్రామాలలో మహిళలకు సంబంధించి వివో బిల్డింగ్లను ఇలా ఫౌండేషన్ వేయడం ప్రారంభించినాం. ఈ మహిళా బిల్డింగ్లు 90 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి అన్ని గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం. ఈ ప్రజాప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేసి ప్రభుత్వం వచ్చి 48 గంటల్లోనే ఉచిత బస్సుతో పాటు తెలంగాణలో 1 కోటి మంది మహిళలను 1 కోటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా అక్కా చెల్లెల పేరు మీద, మా తల్లుల పేరు మీద ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే మహిళ ఆర్థికంగా బలపడితే ఆ ఇల్లు అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ పథకం తెచ్చినా మహిళల పేరు మీదనే, మా అక్క చెల్లెల పేరు చేస్తాం. కాబట్టి ఈ ఆలయ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ మహిళా బిల్డింగ్, వివో బిల్డింగ్ను అతి త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తూ, నిన్నే గౌరవ పంచాయతీరాజ్ శాఖ మార్చులు పెద్దక్క సీతక్క గారు రావడం, మహిళా సమాఖ్య బిల్డింగ్ కూడా 50 లక్షలతో కంప్లీట్ చేసుకొని నిన్న ఆలయంలో ప్రారంభించడం జరిగింది. అక్క కూడా ప్రతి గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి ముఖ్యంగా మహిళలను అన్ని విధాల ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం మహిళల ఆత్మగౌరవం పెంచడంతో పాటు మహిళలకు పెద్దపీట వేసి అక్కడ మంత్రివర్గంలో కావచ్చు, ఇక్కడ నిధుల విషయం కావచ్చు, గ్రామాలలో కూడా ఎక్కువ మహిళలకే చేతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చి ఇవాళ మహిళలను వంటింటి కుందేలు కాదు, బిజినెస్లో, వ్యాపారంలో కూడా మహిళలు అగ్రగామి ఉండాలని తయారు చేస్తున్నాం. గతంలో ఆదాని, అంబానీ, ఆదాన్లకే సోలార్ ప్యానెల్ ఉండేది, పెట్రోల్ బంకులు ఉండేది, ఇవాళ సోలార్ ప్యానెల్ ఉండేది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ వచ్చిన తర్వాత మహిళలను ఆర్టీసీకి ఓనర్లు చేస్తున్నాం, పెట్రోల్ బంకులకు ఓనర్ చేస్తున్నాం. ఇలా ఎక్కడ బిజినెస్ ఉంటే అక్కడ టీ కొట్లు కూడా మహిళలకు ఇస్తున్నాం. అదేవిధంగా మహిళల ఆర్థికంగా అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు గతంలో 5 లక్షలు ఇస్తే ఇలా 10 లక్షలు కూడా వడ్డీలో నిలిచి వాళ్ళు కట్టిన వడ్డీని కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల ఆత్మగౌరవం పెంచింది. కాబట్టి ఆలయ నియోజకంలో మా అక్క చెల్లెల ఆశీర్వాదంతో ఇంకా ఆనక్షరం మొదటి అక్షరం కాబట్టి అభివృద్ధిలో కూడా మా అక్క చెల్లెల, మా తల్లుల ఆశీర్వాదంతో ఎక్కువ అభివృద్ధి చేస్తానని మాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు, అదేవిధంగా ఎక్కువ ఇండ్లు కూడా తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అతి త్వరలో కూడా మళ్ళీ రేవంత్ అన్నను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రాంతాన్ని తీసుకొస్తా అని చెప్పి మాటిస్తూ మా అక్క చెల్లెల ఆశ్రమం ఉన్నంతవరకు మీ బిడ్డగా, మీ తమ్మినిగా ఎక్కువ పనిచేయడానికి నాకు మీరందరూ సపోర్ట్గా ఉండి నిలిచినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు.